వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. ఎస్ఎస్ న్యూస్ ప్రేక్షకులకి ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడేలా రైల్వే శాఖ మరిన్ని చర్యలు తీసుకోవాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు. వివిధ రైళ్ల ప్రారంభము, పొడిగింపు, ఆల్టు, మౌలిక సదుపాయాల సమస్యలపై తూర్పు కోస్తా రైల్వే జీఎం సిన్హా మరియు కుర్దా రోడ్డు డివిజన్ డిఆర్ఎం హెచ్ఎం బజ్వా అధ్యక్షతన శుక్రవారం జరిగిన డివిజన్ సమావేశంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు పాల్గొని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం వారణాసి రైలు మంజూరు పట్ల జీఎం మరియు డిఆర్ఎం కు కృతజ్ఞతలు తెలిపారు. అయితే కార్యాచరణలో జాప్యం జరుగుతుందని, దాన్ని నివారించి త్వరితగతిన రైలును అందుబాటులోకి తీసుకురావాలని విన్నవించుకున్నారు. అలాగే అమృత్ భారత్ పథకంలో ఎంపికైన పలాస రైల్వే స్టేషన్ లో ఫుట్ ఓవర్ వంతెన సహా ఆర్ఓబి, తాగునీరు, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక సూచనలు, ప్రతిపాదనలు చేశారు. దీనివల్ల పలాస, కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. హౌరా యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ కు ఇచ్చాపురంలో స్టాపేజ్ కల్పించాలని గత 10 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న ఈ విషయాన్ని గుర్తు చేశారు. తాత్సారం చేస్తున్నారే తప్ప అమలుకు నోచుకోవట్లేదన్నారు. ఇప్పటికైనా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. భువనేశ్వర్ టు తిరుపతి ఎక్స్ప్రెస్ రోజు నడపాలని, శ్రీకాకుళం జిల్లా మీదుగా వారానికి 2 రోజులు రాకపోకలు సాగిస్తున్న భువనేశ్వర్ టు తిరుపతి ఎక్స్ప్రెస్ ను రోజు నడపాలని ఎంపీ విన్నవించుకున్నారు. జిల్లాలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో దీనికి ఆల్టింగ్ కల్పించడం ద్వారా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. అలాగే విశాఖ ఎక్స్ప్రెస్ లో స్లీపర్ కోచ్లు, జనరల్ భోగీల సంఖ్య పెంచాలన్నారు. విశాఖ టు పలాస రైలు ఇచ్చాపురం వరకు, భువనేశ్వర్ టు పలాస రైలు శ్రీకాకుళం వరకు పొడిగించాలని విన్నవించారు. ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ను విశాఖ టు భువనేశ్వర్ మధ్య ప్రారంభించాల్సిన ప్రాధాన్యతను వివరించారు. పలాస, మందస, బారువా, సోంపేట, ఇచ్చాపురం, జాడుపూడి రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాల కల్పన, రైళ్ల హాల్టింగ్ సౌకర్యంపై ప్రస్తావించారు. డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన డిఆర్ఎం ఉన్నతాధికారుల దృష్టికి ప్రతిపాదనలు పంపిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కి జగనన్నే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో పాల్గొన్న నర్సన్నపేట ఎంపీపీ ఆరంగి మురళి. నర్సన్నపేట గ్రామ పంచాయతీ సచివాలయం 1 పరిధిలో 2వ రోజు ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో నర్సన్నపేట ఎంపీపీ ఆరంగి మురళీధర్ పాల్గొన్నారు. ఆయనతో పాటు జెడ్పీటీసీ చింతు రామారావు, మేజర్ పంచాయతీ సర్పంచ్ బుర్రల్లి శంకర్, సుడా చైర్మన్ పోరాడ చంద్రభూషణ్ గుప్తా, మండల జేసీస్ కన్వీనర్ సురంగి నరసింగరావు, టౌన్ అధ్యక్షులు పొట్టూరు సాయి ప్రసాద్, ఫారెస్ట్ డెవలప్మెంట్ డైరెక్టర్ కనపల శేఖర్, మండల విప్ వైసరాజ్ కేశవరాజు, వివిధ వార్డు మెంబర్లు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ ను అర్హుదారులకు అందజేసిన జనసేన నాయకులు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలంలో జనసేన పార్టీ నాయకులు నవగట్ల శ్రీను, సాయి ఆధ్వర్యంలో వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర కార్యనిర్వహణక వైస్ ప్రెసిడెంట్ విశ్వక్సేన్, మండల అధ్యక్షులు గోవిందరెడ్డి మరియు జనసేన నాయకులు వడ్డాది శ్రీనివాసరావు ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టినటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్లను అర్హులకు అందజేశారు. కష్టసుఖాల్లో తోడుగా ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ అని ప్రజలకు వివరించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో రబీ పంటలకు సాగునీరు ఇవ్వలేమని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాడ్కర్ స్పష్టం చేశారు. రబీకి ఈ సీజన్ లో 90% కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడమే సాగునీరు ఇవ్వలేకపోవడానికి కారణమని కలెక్టర్ శ్రీకేష్ బి లాడ్కర్ అన్నారు. నీటిపారుదల సలహా మండలి, వ్యవసాయ సలహా మండలి ప్రత్యేక సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంశధార, నాగావళి నదులపై ఉన్న ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్ కి చేరుకున్నదని, రైతులు రబీకి వరి కాకుండా వేరుశెనగ, నువ్వులు, పెసలు, మినుములు, రాగి, కట్టె, జనుము లాంటి ఆరుతడి పంటలు వేసుకోవాలని కోరారు. జనవరికి 4263 టన్నుల విత్తనాలు కూడా సిద్ధం చేసినట్లు చెప్పారు. రైతులకు ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు కరపత్రాలు ముద్రించాలని, ప్రసార మాధ్యమాల సహాయం తీసుకోవాలని సూచించారు. ఈ నెల 30 నాటికి జిల్లాలో కొన్ని మండలాలు కరువు పరిస్థితుల గురించి ఆ శాఖ కమిషనర్ కి పూర్తి నివేదికలు సిద్ధం చేసి పంపాలని ఆదేశించారు. గుర్రపు డెక్కల తొలగింపు కోసం ఆయా చోట్ల రసాయనాలు జల్లే పద్ధతిని పరిశీలించాలన్నారు. ప్రధాన నదుల్లో నీటి ప్రవాహం, రిజర్వాయర్లలో నీటి నిల్వలపై కలెక్టర్ చర్చించారు. జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ ఈసారి ధాన్యం కొనుగోలు ప్రక్రియ రైతులకు వెంటనే నగదు వారి ఖాతాల్లో జమయ్యేలా ఉంటుందని స్పష్టం చేశారు. సిబ్బందికి శిక్షణను పూర్తి చేసినట్లు, ఈసారి జీపీఎస్, బయోమెట్రిక్ పరికరాలు తప్పనిసరి చేశామని, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి ఇప్పటి నుంచే పరిస్థితులను అవగాహన చేసుకోవాలని అన్నారు. రైతులకు ఈ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకించి రూపొందించిన వీడియోలను సామాజిక మాధ్యమాల ద్వారా చేరవేయాలన్నారు.
జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ మాట్లాడుతూ ఉద్దానం ప్రాంతంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని ప్రభుత్వానికి నివేదించాలని కోరారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి కె శ్రీధర్, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సింహ నేతాజీ, వంశధార పర్యవేక్షక ఇంజనీర్ డోల తిరుమలరావు, ఇరిగేషన్ ఎస్ఈ పొన్నాడు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. వర్షపాతం తక్కువ ఉండడం వల్ల చాలా చోట పంటలు కొంత ఫ్లవరింగ్ స్టేజ్ లో గానీ, ఫిల్లింగ్ స్టేజ్ లో గానీ, హార్వెస్ట్ స్టేజ్ లో కూడా కొంత ఎండిపోయిన సందర్భాలు మన దృష్టికి వచ్చాయి. మనకంటే కూడా మన జిల్లా కంటే కూడా మిగతా జిల్లాలో ఇలాంటి సందర్భాలు ఇంకా ఎక్కువ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ఈ స్పెసిఫిక్ మీటింగ్ అరేంజ్ చేసి ఆ మీటింగ్ లో వాటర్ యూసేజ్ ఎలా ఉంటుంది, రాబోయే రబీ కోసం వాటర్ ఎలా వాడుకుంటారు, ఇరిగేషన్ వాటర్ ఎలా ఇస్తారు చర్చించడం జరపండి అని మనకి ఆదేశాలు వచ్చాయి. దాన్ని బట్టి ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. మన రిజర్వాయర్స్, హిరమండలం రిజర్వాయర్ కానీ, తర్వాత తోటపల్లి రిజర్వాయర్ కానీ, మండువలస రిజర్వాయర్ కానీ ఉన్న స్టోరేజ్ కి చాలా తక్కువ వాటర్ ఇప్పుడు అవైలబుల్ ఉంది. అందుకే రైతులందరికీ కూడా రబీలో అష్యూర్డ్ ఇరిగేషన్ కి మేము వాటర్ ఇవ్వడానికి ఈసారి ఉన్న పరిస్థితుల్లో కుదరకపోవచ్చు. అందుకే ఇరిగేషన్ కెనాల్స్ మీద ఆధారపడకుండా ట్యాంక్స్ కానీ, బోర్వెల్స్ ఉంటే వేరే విషయం. బట్ ఇరిగేషన్ కి ప్యాడీ అయితే అసలు వాటర్ ఇవ్వడానికి కుదరదు. అందుకే నాన్ ఇరిగేటెడ్ క్రాప్స్ కి వెళ్ళమని ఈ రోజు అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ లో అందరికి కూడా తీర్మానం తీసుకోవడం జరిగింది. ఇది ఆర్బీకే స్థాయిలో, మండల స్థాయిలో అందరికి కూడా సమాచారం ఇస్తాం. దీన్ని బట్టి అందరూ రైతులు వాళ్ళ సోయింగ్ ప్లాన్ చేసుకోవాలి. ప్రతిపక్ష పార్టీ తప్పుడు ప్రచారాలు చేస్తుందంటూ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. పశువులు, మిల్క్ యూనియన్ డైరీల గురించి గత 4-5 రోజులుగా ప్రతిపక్షాలు రకరకాలుగా మాట్లాడుతున్నారని, ఏమీ లేనిదాన్ని తెర మీదకి తీసుకొచ్చి వివిధ ఆరోపణలు చేస్తున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. గత 4-5 రోజులుగా జనసేన పార్టీ నుంచి నాదెండ్ల మనోహర్ గారు కావచ్చు, మరి అలాగనే నిన్న సంగం డైరీ నుండి ధూళిపాల నరేంద్ర గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా కోడిగుడ్డు మీద ఈకలు పీకాలని, ఆకాశం మీద ఉమ్మి వేయాలని, కాల్చిన గుడ్డని ముహాన పడేద్దామని అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ జగనన్న పాల వెలువ కార్యక్రమంలో 2000 కోట్ల పైబడి అక్రమాలు జరిగాయని, యానిమల్స్ రీసైక్లింగ్ జరిగిందని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి అలాగనే నరేంద్ర గారు మాట్లాడుతూ అమూల్ డైరీకి సంబంధించి కొన్ని అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారు. వాస్తవానికి ఈ విషయాలపైన స్పందించాలన్నటువంటి ఆసక్తి ప్రభుత్వానికి వాస్తవానికి లేదు. ఎందుచేతంటే మన గత 4.5 సంవత్సరాలుగా ఒకసారి పరిశీలిస్తే ప్రతిపక్షం అదే పనిగా లేనటువంటి వాటిని సృష్టించడం, ఒక అబద్ధాన్ని సృష్టించడం, దాన్ని వాళ్ళ మీడియాలో విరివిగా సర్క్యులేట్ చేయటం. ఈటీవీ వారు, ఏబిఎన్ వారు, టీవీ5 వారు, మరి వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు అదే పనిగా దాన్ని సర్క్యులేట్ చేయటం, ఏదో జరిగిపోతుంది ఈ రాష్ట్రంలో, ఏదో చేసేస్తున్నారు ఈ రాష్ట్రంలో అన్నటువంటి ఒక భ్రాంతి కలిగించేలా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు మన అందరం చూసాం. కాకపోతే ఈరోజు ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది. వన్ థింగ్ ఐ వాంట్ టు రీఇటరేట్, గతంలో కూడా అనేక సందర్భాల్లో నేను చెప్పాను, మహాత్మా గాంధీ గారు యానిమల్స్ గురించి చెప్పినటువంటి ఒక మాట, ది గ్రేట్నెస్ ఆఫ్ ఎ నేషన్ అండ్ ఇట్స్ మోరల్ ప్రోగ్రెస్ కెన్ బి జడ్జ్డ్ బై ది వే ద యానిమల్స్ వర్ ట్రీటెడ్ ఇన్ దట్ పర్టికులర్ స్టేట్ అని మహాత్మా గాంధీ గారు చెప్పినారు. ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా వాటి అభివృద్ధి కానీ, వాటి యొక్క మోరల్ ఫార్వర్డ్నెస్ కానీ, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి యానిమల్ హెల్త్ను చూసి మనం నిర్ధారించవచ్చు అన్నటువంటిది గాంధీ మహాత్ముడు గారి అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి బడ్జెట్లోనే, మీరు ఒకసారి బడ్జెట్ రికార్డ్స్ మీరు చెక్ చేస్తే, బడ్జెట్ స్పీచెస్ మీరు ఒకసారి చెక్ చేస్తే
2019-20 బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మొట్టమొదటి కొటేషన్ గా దీన్ని చెప్పడం జరిగింది. ఇది గత 4.5 ఏళ్లుగా జరుగుతున్నదేనని చెప్పారు. ప్రతిపక్షాలు అదే పనిగా ఒక అబద్దాన్ని సృష్టించడం, దాన్ని వారి పచ్చ మీడియా పేపర్లు, ఛానళ్ల ద్వారా విస్తృత ప్రచారంలోకి తేవడాన్ని అందరూ గమనిస్తున్న విషయమూ తెలిసిందే. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశామనేది చెప్పుకోలేని విపక్ష పార్టీలు ప్రజల్లో ఉనికి చాటుకునే ప్రయత్నాల్లో భాగంగానే ప్రభుత్వంపై బురద జల్లే విధంగా ఈ అబద్దాల ప్రచార శైలిని వాడుకుంటున్నారని అన్నారు. టీడీపీ నేతలు గాని, జనసేన అధినాయకత్వం ఆరోపించే విష ప్రచారాన్ని, వారి ప్రయత్నాల్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని ఎద్దేవా చేశారు. ఏ దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా పశువుల ఆరోగ్యాన్ని చూసి ఆ ప్రాంత అభివృద్ధిని నిర్ధారించవచ్చని మహాత్మా గాంధీ గారు చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019-20 మొదటి బడ్జెట్ సమావేశంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగంలో మహాత్ముని సూచనను గుర్తు చేసి తన విధానాన్ని స్పష్టం చేశారని గుర్తు చేశారు. ఆ మేరకు రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖను బలోపేతం చేయడంతో పాటు ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కోఆపరేటివ్ డైరీలు దాదాపు నిర్వీర్యమైపోయాయని, దీనికి ప్రధాన కారణం ఆనాడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలేనని ప్రతి ఒక్కరూ బహిరంగంగా చెబుతారన్నారు. టీడీపీ హయాంలో ఈ రాష్ట్రంలో కోఆపరేటివ్ డైరీలు అసలు ఉన్నాయా లేదా అన్నట్లు పరిస్థితి ఉండేది. ప్రభుత్వ అధీనంలో ఉన్న కోఆపరేటివ్ మిల్క్ యూనియన్లను చంద్రబాబు పని కట్టుకుని ఒక్కొక్కటిగా దెబ్బతీశారు. గుంటూరు, కృష్ణా, విశాఖ మిల్క్ యూనియన్ల డైరీలన్నింటినీ 1996 వరకున్న కోఆపరేటివ్ యాక్ట్ స్థానంలో మ్యాక్స్ యాక్ట్ పరిధిలోకి తీసుకొచ్చారని అన్నారు. ఆయా యూనియన్లకు తన మనుషులనే చైర్మన్లుగా నియమించి వాటిని తన గుప్పిట్లకు తీసుకున్నారని గుర్తు చేశారు. ఆ తర్వాత ఇదే చంద్రబాబు ఆ మిల్క్ యూనియన్ డైరీలన్నింటినీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మార్పు చేసుకునేందుకు సులువైన మార్గాన్ని కల్పించాడని, దీంతో చాలా డైరీలను కంపెనీ చట్టంలోకి తీసుకెళ్లి తమ సొంత ఆస్తుల్లా గుత్తాధిపత్యం చెలాయించుకునేలా చేశాడు అని మండిపడ్డారు. ప్రజా సంక్షేమ సమతుల్యానికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమమని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో ప్రజా సంక్షేమ విస్తరణలో సమతుల్యం కోసమే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శనివారం బూర్జ మండలం కాకాన్యం మరియు పెద్దలంకాం గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో దృఢ సంకల్పంతో రాష్ట్రాభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రజాదరణ పొందిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నవరత్నాలు, సంక్షేమ ఫలాలు ఏ స్థాయిలో ఏ వర్గాలకు అందుతున్నాయో, ఏమాత్రం అందుతున్నాయో అన్న అంశంపై స్పీకర్ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలైన నవరత్నాలు తదితర అంశాలు ప్రజాదరణ పొందుతూ ప్రజల్లో జగన్ పై నమ్మకాన్ని పెంపొందింపజేసుకుంటూ అభివృద్ధి దిశగా పయనిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం పాఠశాల అభివృద్ధి కోసం నాడు నేడు కార్యక్రమంతో పాటు అనేక రకాలైన హామీలు నెరవేరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కర్నేని నాగేశ్వరరావు, జడ్పీటీసీ బెజ్జిపురపు రామారావు, మండల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర టిట్కో డైరెక్టర్ ఖండపు గోవిందరావు, వైస్ ఎంపీపీలు బుడుమూరు సూర్యారావు, కరణం కృష్ణమనాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీపావళి సందర్భంగా రణస్థలం మండలంలో 7 క్రాకర్స్ షాపులకు జిల్లా అధికారులు అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ షాపులను రణస్థలం మండలం జేఆర్పురం సీఐ ఆదాం శనివారం పరిశీలించారు. అనంతరం షాపు నిర్వాహకులకు పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షాపు దగ్గర నీటిని మరియు ఇసుకను ఎక్కువ మోతాదులో ఉంచాలన్నారు. నాన్ బ్రాండెడ్ లేదా తక్కువ నాణ్యత కలిగిన క్రాకర్లలో ప్రమాదకర రసాయనాలు ఉంటాయని, ఇవి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని అన్నారు. కావున బ్రాండెడ్ బాణసంచా కొనుగోలు చేయడం చాలా ముఖ్యమని, ప్రభుత్వ సంస్థలచే నియంత్రించబడే లైసెన్స్ ఉన్న దుకాణాల నుండి ఎల్లప్పుడూ క్రాకర్లను కొనుగోలు చేయాలని అన్నారు. నాణ్యత లేని ఫైర్ క్రాకర్లను కొనుగోలు చేయడం వల్ల మీకు మరియు మీ కుటుంబ సభ్యుల భద్రతకు హాని కలుగుతుందని అన్నారు. అదేవిధంగా ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ఫైర్ సిబ్బందికి మరియు పోలీసులకు వెంటనే సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నర్సనపేట శ్రీ శారదా సంగీతాలయంలో సంగీతారాధన నిర్వహించారు. నర్సనపేట శ్రీ శారదా సంగీతాలయంలో శుక్రవారం వయోలిన్లో విద్వాంసులైన ఎంతో మందికి సంగీత గురువైన పూర్ణాన శ్రీరాములు నాయుడు పరమపదించిన రోజును గురుతిథిగా జరుపుకున్నారు. దీనిలో విద్యార్థులందరూ పాటలు పాడి సంగీతారాధన చేశారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో తుళుకు బైరాగి నాయుడు గాత్ర సంగీత కచేరీ ఏర్పాటు చేశారు. ఈ సంగీత కచేరీ కడు రమ్యంగా కొనసాగింది. దీనికి వైలిన్ సహకారం దూసి రమేష్, మృదంగం బాతుపురం నాగేశ్వరరావు అందించారు.
ఈ సంగీత విద్యను తనకు ప్రసాదించిన పొన్నాల శ్రీరాములు నాయుడిని ఈ సందర్భంగా తలుచుకుంటూ ఆయనకి కృతజ్ఞతాభివందనాలు నివాళులు అర్పించారు. వేగావతి నదిపై ఉన్న పురాతన వంతెన కుంగుబాటుతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లాలో విజయనగరం నుంచి రాయగఢ్ వెళ్లే ప్రధాన రహదారి ఏదైతే ఉందో బొబ్బిలి సమీపంలో ఉన్నటువంటి పారాది బ్రిడ్జి బ్రిటిష్ కాలంలో నిర్మించినటువంటి బ్రిడ్జ్. అది వేగావతి మీద బ్రిటిష్ కాలంలో నిర్మించినటువంటి బ్రిడ్జ్ గత కొన్ని నెలల క్రితం మనం చూస్తున్నట్టు అక్కడ చూడండి, గడ్డరు ఒక పక్క పూర్తిగా ఒరిగిపోయింది పూర్తిగా. అటువంటి ఒరిగిపోయిన బ్రిడ్జికి సపోర్ట్లు ఇచ్చి మళ్ళీ అదే బ్రిడ్జి మీద రహదారిగా కొనసాగిస్తున్నారు తప్ప కొత్త బ్రిడ్జి నిర్మాణానికి ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎప్పుడు పైనుంచి అంత పెద్ద వాహనాలు వెళ్తుంటే ఎప్పుడు ఏ ప్రమాదకరం జరుగుతుందో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. సామాన్య ప్రజలు ప్రయాణించే బస్సులు కానీ కార్లు కానీ అన్నీ కూడా అలాగే వెళ్తున్నాయి. వేరే మార్గం కూడా లేదు. ఇటు నుంచి రాయగఢ్ నుంచి విజయనగరం వెళ్లాలన్నా, విజయనగరం నుంచి రాయగఢ్ వెళ్లాలన్నా ఈ పారాది బ్రిడ్జ్ మీదుగానే వెళ్లవలసి ఉంది. విజయనగరం జిల్లా బొబ్బిలి అసెంబ్లీ పరిధిలో ఉన్న పారాది వద్ద వేగావతి నదిపై ఉన్న పురాతన వంతెన కుంగుబాటుతో రాయ్పూర్, విశాఖ ప్రాంతాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిన విషయం బొబ్బిలి అసెంబ్లీ పర్యటనకు విచ్చేసిన జిల్లా బీజేపీ అధ్యక్షులు నడిగుతుటి ఈశ్వరరావు దృష్టికి బొబ్బిలి అసెంబ్లీ కన్వీనర్ మరిసర్ల రామారావు నాయుడు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తీసుకుని రాగా బీజేపీ శ్రేణులతో కలిసి వెళ్లి పారాది బ్రిడ్జిని ఎన్ఈఆర్ పరిశీలించారు. అక్కడి పరిస్థితి స్థానిక నాయకులు వివరించారు. వంతెన కింద చేపట్టిన తాత్కాలిక పనులు కాకుండా పారాది, వేగవతి నదిపై నిర్మాణాలను ప్రారంభించాలని కోరుతూ పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులతో కలిసి నినదించారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్లి కేంద్ర ప్రభుత్వం ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లా అధ్యక్షులు నడిగుతి ఈశ్వరరావు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ పూడి జగదీశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలపాటి రాజేష్, జిల్లా ఉపాధ్యక్షులు కందుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.